లేటెస్ట్ బిడ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2 సార్లు క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు. గుంటూరు చూసి తెలుసుకోండి. వీళ్ళు కావాలని చెప్పి ఒక పని కట్టుకొని ఒక అనాథరైజ్డ్ మార్కెట్ నడుస్తుంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వితిన్ 48 అవర్స్లో మీరు రిమూవ్ చేయమని చెప్పి మేము చాలాసార్లు అవకాశాలు ఇచ్చాం. ఇక్కడ ఆల్రెడీ శారదా మార్కెట్లో పాడుతున్న వాళ్ళేమో ఆల్రెడీ వాళ్ళు 5,000 రూపాయలు పే చేస్తే ₹1,00,000 మాకు కార్పొరేషన్ బెనిఫిట్ వచ్చింది. యావరేజ్న 65,000 రూపాయలు పర్ షాప్ వచ్చింది మాకు. ఇంతకాలం మీరు బెనిఫిట్ పొందారు. కార్పొరేషన్కి ఆదాయం గండి కొడతామంటే ఎవరు ఊరుకోరు. తప్పనిసరిగా షాపాలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా కొన్ని షాపులు రీటెండర్ చేశాం. మొన్న కూడా వచ్చి మీరు పాడుకున్నారు. ఎక్కడైతే కొలి శారదా మార్కెట్ ఉందో అక్కడికి వచ్చి మీరు కనుక షాపులు పెట్టుకుంటే మంచిదని కోరుతున్నాను. ఎందుకంటే మేము ఇంట్రెస్ట్ ఆఫ్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడపోము. తప్పకుండా మీరు అనాథరైజ్డ్ మార్కెట్స్ మాత్రం ఎక్కడ పెట్టినా కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఈ మున్సిపల్ కార్పొరేషన్ టాలరేట్ చేయదు. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం ఏమైతే ఉందో గవర్నమెంట్ రెవెన్యూకి అడ్డంకం లేకుండా ఉన్నదాన్ని మీరు తప్పనిసరిగా కులి శారదా మార్కెట్లో బిజినెస్ చేసుకోవాలి. మీరు అంతేగాని రకరకాల చోట్ల పెట్టి ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. ఇక్కడ పాడినాళ్ళేమో మున్సిపల్ కార్పొరేషన్కి రెంట్లు రాకుండా మీరు కట్టద్దు, మళ్ళీ రియాక్షన్ చేయండి, మీకు తగ్గించుకోండి, ఇట్లాంటి మాటలు చెప్పి అనవసరంగా మోసపెట్టి మభ్యపెట్టి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరలా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు ఎక్కడైనా థర్డ్ పార్టీ ఎక్కడైనా పెట్టి మనం మోసపోకండి. ఎక్కడైనా కొల్లి శారదా మార్కెట్లోనే అక్కడ జరుగుద్ది, అదే ప్లేస్లో జరుగుతుంది. కొల్లి శారదా మార్కెట్ కూడా సరిపోవట్లేదు, దానివల్ల మేము ఇబ్బందులు సరిపోతే కార్పొరేషన్కి ఒక చోట పెడుతుందండి. కార్పొరేషన్కి రెవెన్యూకి వచ్చే ప్రదేశాలు చాలా ఉన్నాయి. అంతేగాని నీ ఇష్టారాజ్యం గవర్నమెంట్కి రెవెన్యూ ఎగ్గొట్టి ఒక చోట వేకెట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టడం చోట పెట్టి ఇంకో చోట రెవెన్యూ కట్టడం చోట పెట్టి ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా ఓసీ తీసుకోకుండా పెడితే మాత్రం కార్పొరేషన్ ఊరుకోదు. సార్, రియాక్షన్ చేసిన వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది పేమెంట్ చేస్తారు కదా, వాళ్ళు రెంట్ కట్టట్లేదు కదా, రెంట్ కడితే మళ్ళీ రియాక్షన్ చేస్తాం. రెంట్ కట్టకపోతే డిఫాల్ట్ కింద రియాక్షన్ చేస్తాం. కమిషనర్ గారు